రాత్రిపూట నిర్మాణపు పనులు ఆపండి అంటూ రమణబాబు స్థానిక సీఐకి డాక్యుమెంట్లు చూపించి స్థలంలోని పరిష్కారం కోరారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిల నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పుతూరు పంచాయతీ భోగాపురంలో 33 ఎకరాల భూమి వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ రాత్రిపూట కొందరు వ్యక్తులు కెటిల్ షెడ్ బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారనే సమాచారంతో భీమరశెట్టి రమణబాబు తన డాక్యుమెంట్లతో స్థలానికి చేరుకున్నారు. నా భూమిలో మీరు నిర్మాణ పనులు చేయడం ఏంటి అని స్థలంలో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించగానే ఇతర పక్షం వాళ్లు తిరుగుబాటు చేశారు. స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్ కు రండి మాట్లాడదాం అని చెప్పడంతో రమణబాబు కోపంతో స్పందించారు. ఈ స్థలంలోనే మా సమస్యకు పరిష్కారం చూపండి అని చేతులు చాపి మొక్కుకున్నారు భీమరశెట్టి రమణబాబు. నా పేరు భీమరశెట్టి రమణబాబు అండి, విజయనగరం. నేను పిఆర్ఎస్ నాయుడు గారి దగ్గర 2004లో రిజిస్టర్డ్ డీడ్ ద్వారా 11 ఎకరాల 23 సెంట్లు నేను కొనుక్కున్నాను. 23 సెంట్లు నాది, నా భార్యది, నా మామగారిది కలిపి 11 ఎకరాల 23 సెంట్లు పూర్తి హక్కుదారులో ఉన్నాం, సాగులో కూడా ఉన్నాం. నేను విజయనగరంలో వ్యాపారం చేసుకుంటున్నాను, విజయనగరంలో ఉంటున్నాను. ఇటువంటివన్నీ చేసి మా ఆరోగ్యానికి, మా హక్కులకి భంగం కలిగించి కబ్జా చేయాలనే దురుద్దేశం తప్పించి అందుకండి. దీంట్లో పోలీసు వారికి మాకు ఎటువంటి సహకారం కూడా పోలీసు వారి దగ్గర నుంచి మాకు రావటం లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, పరివేదాలుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, ఈ సిఐ గారి పోలీస్ స్టేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కంప్లైంట్ జరగకుండా మీరు ఉన్నారు, ప్రత్యేకించి ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే రోడ్డు మీద ఉండే స్టేషన్కి రమ్మంటున్నారు. సమస్యను పరిష్కరించలేదు సరి కదా, దానికి కూడా ఎటువంటి ఇది కూడా చేయకుండా ఇంత అన్యాయం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పత్రికా ముఖంగా మన ఈ సోషల్ మీడియా ముఖంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే పోలీసు వారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ విషయం కలగజేసుకొని మాకు సరైన న్యాయం చేస్తారని. ఎలాగుంటే అలాగా, ఎవరికి న్యాయం ఉంటే ఎవరికి న్యాయం, మాకు అన్యాయం, నేను తప్పని నాకు ఉరేయడానికైనా నేను సిద్ధంగా, ఊరికమ్మారికైనా నేను ಎಲ್ಲರಿಗೂ కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంత రికార్డులు పరిశీలన